మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిషికొండ రాజ్మహల్ కు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. మాజీ సీఎం జగన్ తన ప్రభుత్వ హయాంలో అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్న ఈ రాజ్మహల్ ప్రస్తుత ప్రభుత్వానికి సవాల్గా మారింది. తన కుటుంబ నివాసం కోసం జగన్ ఈ రాజ్మహల్ ను విలాసవంతంగా నిర్మించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తినా దీనిపై ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదు. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రిషికొండ రాజ్మహల్ కు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసులో ఏమని పేర్కొంది? అంటే మొదటి నుంచి కూడా రిషికొండ మీద నిర్మాణం చేపడుతున్నటువంటి నిర్మాణాల విషయంలో ప్రతిదీ వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రభుత్వ అధికారులకి ఒక్కొక్కటి చుట్టుకుంటున్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళకి షాకుల మీద షాకులు తగులుతుందని చెప్పాలి. ముఖ్యంగా చూస్తే రిషికొండ మీద నిర్మాణం చేపట్టినటువంటి రాజ్మహల్కి విద్యుత్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. విద్యుత్ శాఖ 60 లక్షల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము 7 భవంతులకి సంబంధించి 2 హెచ్టీ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 2 హెచ్టీ కనెక్షన్స్లో ఒక కనెక్షన్ సరఫరా దానికి దాదాపుగా ప్రతి నెల 80,000 రూపాయల వరకు ఈ పవర్ బిల్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో కనెక్షన్కి అంటే 4 బిల్డింగులకి కలిపి ఉన్నటువంటి మరో కనెక్షన్స్కి దాదాపుగా నెలకి 7 లక్షల వరకు బిల్లు వస్తుంది. ఇలా 7,80,000 రూపాయలు యావరేజ్గా ప్రతి నెల బిల్లు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ 60 లక్షల రూపాయలు విద్యుత్ శాఖకి అయితే చెల్లించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి నెల కూడా 2,000 యూనిట్లకు పైనే విద్యుత్తుని వాడకం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 15 రోజుల్లోగా ఈ విద్యుత్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి అయితే ప్రస్తుతం నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ప్రభుత్వ భవనాలు కావడంతో ఇది ప్రభుత్వం చెల్లించాలి. అది గత ప్రభుత్వం అయినా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు కావడం, ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగినటువంటి భవనాలు కావడంతో వీటిని విద్యుత్ బకాయిలు అయితే చెల్లించాలి. అయితే జగన్మోహన్ రెడ్డి తాను మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఇదే అధికారిక నివాసం, ఇదే సచివాలయానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్ని రకరకాల ప్రచారాలు చేసి అత్యంత విలాసవంతంగా చేశారు. మొత్తం అప్పుడు 24 గంటలు కూడా విద్యుత్ లైట్లు కాంతులతో వెలుగుతూనే ఉంటాయి. లోపల బయట కూడా ఆ విద్యుత్ కాంతులు విరజిమ్ముతూనే ఉంటాయి. చూడడానికి మాత్రము అత్యంత అధునాతనంగా కనిపించేటటువంటి వీటికి ఇంత కరెంటు బిల్ అయితే వచ్చింది. ఇక్కడ విద్యుత్ శాఖ కరెంటు షాక్ తగిలింది, ప్రభుత్వానికి కరెంట్ షాక్ తగిలిందని చెప్పుకోవడం కంటే విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగులకి దాదాపుగా 60 లక్షల రూపాయల కరెంటు బిల్లులు బకాయిలున్నా కూడా ఇప్పటి వరకు అటువైపు విద్యుత్ శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదంటే విద్యుత్ శాఖ అలసత్వం ఎంతో తెలుస్తుంది. ఇక్కడే తూర్పు అంటే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి ఎండీ కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేయాల్సినటువంటి వాళ్ళు ఒక సీఎంకి అయితేనేమో 60 లక్షల కోటి రూపాయలైనా కూడా బిల్లు చెల్లింపు విషయంలో అలసత్వం వహిస్తూ ఉంటారు. ఒక సామాన్యుడు 500 రూపాయలు బిల్లు కట్టాలంటే మరుసటి నెల కట్టకపోతే 100 రూపాయల ఫైన్తో కానీ ఆ బిల్లు కట్టించుకుంటారు, లేకపోతే విద్యుత్ కనెక్షన్ తీసేస్తూ ఉంటారు. కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధిపతులతో లేకపోతే ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులతో ప్రభుత్వ బిల్డింగ్లు అయితే మాత్రం ఎన్ని నెలలైనా సరే విద్యుత్ బకాయిలు అనేది చెల్లించడం. ఇక్కడ విద్యుత్ శాఖని విమర్శించాలి, విద్యుత్ శాఖను తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో నిర్మాణాలు చేపట్టి విద్యుత్తుని భారీగా యూజ్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడైతే దిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి ఈ విద్యుత్ బకాయిలు అనేది వాళ్ళ మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ బకాయిలన్నింటినీ రద్దు చేస్తారా, లేకపోతే ప్రభుత్వ బిల్డింగ్లే కాబట్టి తిరిగి కడతారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.